భారత సరిహద్దుల వద్ద అంతర్జాతీయ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఢాకా తాత్కాలిక ప్రభుత్వం భారత పర్యటనపై మీనమేషాలు లెక్కిస్తూనే పాకిస్తాన్, టర్కీ, సౌదీ రక్షణ ఒప్పందం వైపు మొగ్గు చూపుతోందన్న నిఘా హెచ్చరికలు న్యూఢిల్లీని తీవ్ర అలర్ట్ చేశాయి. బంగ్లాదేశ్ కనుక ఇస్లామిక్ నాటోలో చేరితే తొలి ముప్పు ఎదురయ్యేది అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్లోనే. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షా చికెన్ స్నేక్ కేర్ ఆఫ్గా యాక్షన్ ప్లాన్ మార్చేశారు. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి చికెన్ స్నేక్లో భద్రతా సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్స్ అజెండా సిలిగురి కారిడార్లో శత్రువులకు చెక్ పెట్టడమే. ఇంతకు నెల రోజుల వ్యవధిలో రెండోసారి సిలిగురి కారిడార్ను అమిత్ షా ఎందుకు సందర్శించారు? అక్కడే సమీక్షలు నిర్వహించడం వెనుక అసలు వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్ నిజంగా ఇస్లామిక్ నాటోలో చేరబోతుందా? వాచెస్. ఇస్లామిక్ నాటో దిశగా ఢాకా, సిలిగురి కారిడార్కు అమిత్ షా. అమిత్ షా నెల రోజుల్లో 2 సార్లు సిలిగురికి ఎందుకు వెళ్లారు? సెన్సిటివ్ చికెన్ స్నేక్ కారిడార్పై శత్రువుల కన్ను పడిందా? భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్యంలోని 8 రాష్ట్రాలతో అనుసంధానించే ఏకైక భూమార్గం సిలిగురి కారిడార్. అత్యంత ఇరుకైన చోట కేవలం 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండే ఈ చికెన్ స్నేక్ ప్రాంతం 4 దేశాల సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటుంది. ఉత్తరాన నేపాల్, భూటాన్, టిబెట్లోని చైనా చుంబి వ్యాలీ ఉండగా దక్షిణాన బంగ్లాదేశ్ విస్తరించి ఉంది. యుద్ధ సమయాల్లో లేదా సరిహద్దు ఉద్రిక్తతల వేళ ఈ ఇరుకైన మార్గాన్ని దిగ్బంధిస్తే ఈశాన్య భారతానికి నిత్యావసరాలు, సైనిక రవాణా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దశాబ్దాలుగా ఇది భారత్కు అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ చోక్ పాయింట్ గా మారింది. షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత ఢాకాలో పరిణామాలు భారత్కు వ్యతిరేకంగా మారాయి. ప్రస్తుత తారిక్ రెహమాన్ సర్కార్తో అయిన పరిస్థితులు మారుతాయేమో అనుకుంటే ఇంకా సంక్లిష్టంగా మారి తారిక్ భారత్తో సాంప్రదాయ బంధాన్ని పక్కన పెడుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీ ఆహ్వానాలు, ద్వైపాక్షిక చర్చలు, భారత పర్యటన తేదీలపై ఎటు తేల్చకుండా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్న బంగ్లాదేశ్ పాలకులు తెర వెనుక పాకిస్తాన్తో సైనిక సంబంధాలను వేగవంతం చేశారు. ఒకవైపు జాతీయ ప్రయోజనాల కోసమే తాము విదేశాంగ విధానాన్ని విస్తరిస్తున్నామని బహిరంగ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ భారత సరిహద్దులకు ఆనుకుని పాక్ అనుకూల వాతావరణం ఏర్పడటం న్యూఢిల్లీ భద్రతా వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీల మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్లో చేరేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోందన్న నిఘా నివేదికలు సరికొత్త ముప్పును సూచిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ సైనిక గూఢచర వ్యవస్థలు బంగ్లాదేశ్ వేదికగా నేరుగా భారత తూర్పు సరిహద్దుల్లో తమ కార్యకలాపాలను విస్తరించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అత్యాధునిక టర్కిష్ డ్రోన్లు, బైరక్తార్ లాంటి అటాకింగ్ వ్యవస్థలు, అధునాతన ఏరోస్పేస్ టెక్నాలజీ బంగ్లాదేశ్ చేతికి చిక్కితే అది సిలిగురి కారిడార్తో పాటు మొత్తం ఈశాన్య భారత గగనతల రక్షణకు పెను సవాలుగా మారుతుంది. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్ గడ్డపై అణిచివేయబడిన పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఇప్పుడు సరికొత్త రూపంలో తిష్ట వేసేందుకు పావులు కదుపుతోంది. 2025 జనవరిలో మేజర్ జనరల్ షాహిద్ అమీర్ అఫ్సర్ నేతృత్వంలోని సీనియర్ ఐఎస్ఐ బృందం, ఆ వెంటనే లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్, అక్టోబర్లో పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ శంషాద్ మిర్జా బృందాలు ఢాకాలో పర్యటించి విస్తృత చర్చలు జరిపాయి. బంగ్లాదేశ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఎన్ఎస్ఏ తో కలిసి రహస్య సమాచార మార్పిడి గ్రిడ్, బంగాళాఖాతం ఈశాన్య సరిహద్దుల్లో ఉమ్మడి నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. మరోవైపు గతంలో అస్సాం, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో హింసను ప్రేరేపించిన ఉల్ఫాయ్, నాగా తిరుగుబాటు వర్గాలు బంగ్లాదేశ్ గడ్డపై శిబిరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగించాయి. ఇప్పుడు ఢాకాలో ఐఎస్ఐ పట్టు పెరిగితే బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోకి మళ్లీ అక్రమాయుధాల రవాణా, నిధుల ప్రవాహం, చొరబాట్లు పెరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. సరిహద్దులోని అటవీ ప్రాంతాలు, నదీ తీరాలను రవాణా మార్గాలుగా మార్చుకుని ఈశాన్యంలో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించే పన్నాగం దీని వెనుక దాగి ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఈ త్రైపాక్షిక కూటమిలో భాగస్వామి అయితే దాని ప్రభావం కేవలం నేల మీద మాత్రమే కాకుండా సముద్ర మార్గాల్లోనూ కనిపిస్తుంది. బంగాళాఖాతంలోని చిటగాంగ్, మొంగ్లా వంటి కీలక నౌకాశ్రయాల్లో విదేశీ యుద్ధ నౌకల కదలికలు, సంయుక్త నావికా విన్యాసాలు పెరిగే అవకాశం ఉంది. ఇది బంగాళాఖాతంలో దశాబ్దాలుగా భారత నౌకాదళానికి ఉన్న సంపూర్ణ ఆధిక్యతను దెబ్బతీసే ప్రమాదం తెచ్చిపెడుతుంది. భారత తూర్పు తీరంలోని వ్యూహాత్మక అణుజలంతర్గామి స్థావరాలు, ఇస్రో ప్రయోగ కేంద్రాలకు ఇది సరికొత్త భద్రతా సమస్యలను సృష్టిస్తుంది.
ఈ పరిణామాలన్నింటినీ అత్యంత తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. సిలిగురి కారిడార్లో నెల రోజుల వ్యవధిలోనే 2 సార్లు నిర్వహించిన సమీక్షలే ఇందుకు ఉదాహరణ. జూలై 18న అత్యున్నత స్థాయి సమావేశాల అనంతరం సిలిగురి కారిడార్లో పర్యటిస్తూ పారామిలిటరీ, ఇంటెలిజెన్స్, సైనిక విభాగాలతో రెండోసారి అత్యున్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. శత్రువుల కదలికలను క్షణక్షణం పసిగట్టేలా, సరిహద్దులో ఎటువంటి రంధ్రాలు లేకుండా చూసేందుకు సరిహద్దు భద్రతా దళం, సశస్త్ర సీమ బలగాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛనిస్తూ వ్యూహాత్మక ఆదేశాలు జారీ చేశారు. సిలిగురి కారిడార్ను శత్రువులు తాకలేనంత శక్తివంతంగా మార్చేందుకు ఇండియా ట్రయాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ను కార్యాచరణలోకి తెచ్చింది. అసోంలోని ధుబ్రీ, బీహార్లోని కిషన్గంజ్, పశ్చిమ బెంగాల్లోని చోప్రా ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని ఈ త్రికోణ రక్షణ వ్యవస్థను నిర్మించారు. సరిహద్దుల్లో పెండింగ్లో ఉన్న ఫెన్సింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి వందలాది ఎకరాల భూసేకరణను వేగవంతం చేశారు. థర్మల్ ఇమేజర్లు, సెన్సార్లు, డ్రోన్ నిఘా వ్యవస్థలతో కూడిన స్మార్ట్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి జీరో ఇన్ఫిల్ట్రేషన్ జోన్ గా మారుస్తున్నారు. కేవలం పారామిలిటరీ దళాల నిఘాకే పరిమితం కాకుండా భారత సైన్యం సిలిగురి ప్రాంతంలో తీస్తా ప్రహార్ లాంటి భారీ మిలిటరీ విన్యాసాలను నిరంతరం చేపడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీ, వైమానిక దళం, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మధ్య సంపూర్ణ సమన్వయాన్ని ఏర్పరిచారు. సమీపంలోని హాసిమారా ఎయిర్ బేస్ లో రాఫెల్ యుద్ధ విమానాల స్క్వాడ్రన్లను సిద్ధంగా ఉంచడంతో పాటు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, అత్యాధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను చికెన్స్నిక్ పరిసరాల్లో మోహరించి శత్రు డ్రోన్లు, క్షిపణులు భారత గగనతలాన్ని టచ్ చేయకుండా ఇనుప కవచాన్ని నిర్మించారు. పొరుగు దేశాల్లో రాజకీయ సమీకరణాలు మారినా, సరిహద్దుల వద్ద అంతర్జాతీయ కూటములు ఎలాంటి చక్రవ్యూహాలు పన్నినా దేశ సమగ్రతను, సిలిగురి కారిడార్ను కాపాడుకోవడంలో భారత్తో రాజీపడే ప్రసక్తే లేదని న్యూఢిల్లీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అటు దూకుడుతో కూడిన దౌత్యం, ఇటు సరిహద్దుల్లో తిరుగులేని సైనిక సన్నద్ధతను సమన్వయం చేస్తూ ఏ రకమైన దుస్సాహసానైనా మొగ్గలు తుంచేసేలా భారత్ తన చికెన్స్నిక్ను పూర్తి స్థాయిలో శక్తివంతంగా తీర్చిదిద్దుతోంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే బంగ్లాదేశ్ ఏ కూటమిలో చేరినా, ఎన్ని కుయుక్తులు పనినా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉంది.